బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో ఎక్కడా ఎక్కడా అనే డైలాగ్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయారామె. తర్వాత కాస్కో, రైడ్, కలర్ వర్కింగ్ లాంటి క్రేజీ మూవీస్లో నటించారు. మరికొన్ని కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది. కానీ అవేమీ పెద్దగా హిట్ అవ్వలేదు. తర్వాత ఇక్కడ పెద్దగా ఆఫర్స్ దక్కకపోవటంతో తమిళ, హిందీ పరిశ్రమల వైపుకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించారు. మొదట్లో కాస్త సాంప్రదాయంగా కనిపించినా కూడా ఈ బ్యూటీ ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా గ్లామర్ షోస్ని మొదలుపెట్టారు. అయినా కూడా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో 2018లో రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అయితే అతనితో ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు శ్వేతా బసు. అయితే ఆ తర్వాత డిప్రెషన్కి కూడా వెళ్లారట. ఆ టైంలో మానసిక వైద్యుడి సహాయంతో కోలుకుంటూ ఉన్నారని చెప్పారు. ఇక ఇప్పుడు మళ్ళీ మూవీస్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో ఏమో. మాస్క్ వేసుకుని మరీ తన అందాల ఫొటోస్ని హాట్ పోజులు ఇస్తూ వైరల్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. చీరలోనే చాలా హాట్గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.